ఇథనాల్ పరిశ్రమపై మాజీ మంత్రి ఇంద్రాకరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నిర్మల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇంద్రాకరణ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు స్థానిక రైతులు ప్రజలతో కలిసి ప్రభుత్వంతో సైతం పోరాటాలు చేస్తామన్నారు. సిర్గాపూర్ గ్రామం వద్ద షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతుల వద్ద నుండి భూములు లాక్కున్న ఘనత మాజీ మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డిదేనన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు ఇంద్రాకరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీపై రైతులతో సంబంధిత శాఖల మంత్రులను కలిసి ఫ్యాక్టరీ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, అసలు ఆయనకి ఏమీ తెలియనట్లు, ఏదో జరుగుతున్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేశాం. అయ్యా ఇంద్రాకరణ్ రెడ్డి, 10 సంవత్సరాలు నిర్మల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు. నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూర్లు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూరు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు మిత్రుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిర్మల్లో మీ పొల్యూషన్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ శాఖ ద్వారా పర్మిషన్స్ గ్రాంట్ చేసి నిర్మల్ నియోజకవర్గంలో నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ జరగనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తా ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు మానవత్వం ఉంటే, ఈ ఇచ్చినటువంటి జీవో గత ప్రభుత్వంలో నీ హయాంలో నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవో నీవు ఇవ్వలేదని చెప్పగలుగుతావా? నీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగలుగుతావా? లేక నీకు తెలియకుండానే నీ మంత్రిత్వ శాఖలో ఈ జీవో వచ్చిందని చెప్పగలుగుతావా? నీ ఆలోచన విధానం కోసమో నీ స్వార్థం కోసమో నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని నువ్వు ఇక్కడ మంజూరిచ్చి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అన్ని గాలి కొదిలేసి నీ స్వార్థం కోసము ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మా మీద రుద్దినవు. ఈరోజు ఏమి జరుగునట్లు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. శాఖ ఇచ్చినటువంటి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇది. మీరు ఇథనాల్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసుకొని దానివల్ల వచ్చినటువంటి ఆల్కహాల్ని ఇథనాల్కి వాడుకొని దాన్ని తాగడానికి కాకుండా ఇది వెహికల్ ఉపయోగించే విధంగా వీటిని సప్లై చేయడానికి స్టేట్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నుంచి మరి పడుతూ ఉన్నారు.